హాయ్ గాయ్స్, ఇవాల్టి స్పెషల్ లేతని బెండకాయ పులుసు. చాలా సింపుల్గా చాలా ఈజీ ప్రాసెసింగ్తో ఈ బెండి పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ఇది హోమ్మేడ్ స్టైల్ కాదు, ఎగ్జాక్ట్ హోటల్ అండ్ ఫంక్షన్ స్టైల్ పర్ఫెక్ట్ రెసిపీ. సో ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదాం. ఒక కడాయిలో వెజిటబుల్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ అయిన వెంటనే ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఒక కప్ గార్లిక్ వేసి కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత చాప్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసి లైట్గా మగ్గాక పొడవుగా చీరేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీస్ వేసుకొని ఫ్రై చేయండి. ఈ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయనవసరం లేదు. అంతగా వేయాల్సి అనిపిస్తే జస్ట్ ఒక స్పూన్ వేసుకోండి, ఇది ఆప్షనల్. బెండకాయల్ని 3 భాగాలుగా కట్ చేసుకొని వేసుకోండి. కాసేపు కలిపి బాగా బెండకాయ మగ్గే వరకు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. బెండి కాస్త మగ్గాక 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయండి. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేయండి. మీ టేస్ట్కి తగ్గట్టు కారం అడ్జస్ట్ చేసుకొని మిశ్రమం మొత్తం కలిసేటట్టు బాగా కలిపేయండి. ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి 2 కప్పుల టమాటా యాడ్ చేసి టమాటా లైట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. చింతకాయల పులుసు యాడ్ చేయండి. ఈ ప్రాసెసింగే హెడ్ ఆఫ్ ది రెసిపీ. ఎట్టి పరిస్థితిలో చింతకాయల పులుసు వేయడం మాత్రం మర్చిపోకండి. కాసేపు కలిపిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ కప్ కొరియాండర్ పౌడర్ వేసుకొని కాసేపు కలిపిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా వేసి కుక్ చేసుకోండి. మూత పెట్టేసి 2 నిమిషాలు కుక్ చేసుకొని డక్కన్ తీసి 1 టేబుల్ స్పూన్ జీరా మెంతులు కలిపిన పౌడర్ని వేసుకొని కాసేపు కలిపి ఫైనల్ ప్రాసెసింగ్కి వెళ్ళిపోదాం. ఒక కప్ లైట్గా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర చల్లేసుకొని కాసేపు కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. చూశారు కదా, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్జాక్ట్ ఫంక్షన్ స్టైల్ బెండి పులుసు రెడీ. బై ద వే ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా యాక్టివ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పవన్ బోడా.